వైసీపీ విజయం కోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఇన్ఛార్జీలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, ప్రజలతో కలిసి ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. పార్టీ భవిష్యత్తు విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరమని సజ్జల రామకృష్ణారెడ్డి నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పరిశీలకులు సపోర్టింగ్ సిస్టమ్ లో పనిచేయాలని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు, కోఆర్డినేటర్ అనుసంధానమై పైకి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా కదా. వైసీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సజ్జల సూచించారు. టీడీపీ ఫేక్ ప్రచారం, పెయిడ్ క్యాంపెయినింగ్ ను వాస్తవాలతో ఎదుర్కోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలన్నారు.